సీఎం చంద్రబాబు నాయుడు చేత ప్రశంసలు అందుకుని అర్ధాంతరంగా తనువు చాలించిన 10వ తరగతి గిరిజన విద్యార్థిని ముర్రం శివాని ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ పౌర సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నూకలమ్మ మాన్యం ఏకలవ్య విగ్రహం వద్ద కొవ్వొత్తులతో నివాళులర్పించినట్లు పౌర సంక్షేమ సంఘం అధ్యక్షుడు దూసలపూడి రమణరాజు తెలిపారు. నూకలమ్మ మాన్యం ఏకలవ్య విగ్రహం వద్ద కొవ్వొత్తులు నివాళి కార్యక్రమం జరిగింది. మాన్యం గిరిజనులు పాల్గొని శివాని చిత్రపటానికి కొవ్వొత్తులు వెలిగించి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా పౌర సంక్షేమ సంఘం కన్వీనర్ దూసలపూడి రమణరాజు మాట్లాడుతూ ఎంతో ఉజ్వల భవిష్యత్తున్న శివాని కుటుంబ అంతర్గత కలహాల వల్ల ఏర్పడిన తీవ్ర మానసిక ఒత్తిడిని భరించలేక ఇలాంటి విపరీత నిర్ణయం తీసుకోవడం యావత్ సమాజాన్ని తీవ్రంగా కలిచివేసిందన్నారు. చదువుకునే పిల్లలు ఎవరూ కూడా ఎలాంటి ఒత్తిళ్లకు లోనై బలవన్మరణాలకు పాల్పడవద్దని, ఆత్మహత్యలు ఏ సమస్యకు పరిష్కారం కాదని వ్యాఖ్యానించారు. ప్రభుత్వాలు కూడా పాఠశాల స్థాయి నుంచే విద్యార్థులకు మానసిక స్థైర్యాన్నిచ్చే కౌన్సిలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఈ నివాళి కార్యక్రమంలో పాల్గొని విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తు కోసం మరియు ఆత్మహత్యల నివారణ అవగాహన కోసం మద్దతు తెలిపిన ప్రతి ఒక్కరికి సంఘం కృతజ్ఞతలు తెలియజేసింది. అల్లూరు సీతారామరాజు జిల్లాలో చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో చక్కగా మాట్లాడింది, అందరి యొక్క ప్రశంసలు పొందింది. ఈ రోజున ఆమె ఉరి వేసుకుని చనిపోయింది. ఇది చాలా బాధాకరమైనటువంటి విషయం. కారణం ఏంటంటే ఇంట్లో తల్లిదండ్రుల యొక్క లేకపోతే కుటుంబంలో ఉన్నటువంటి సమస్యల రీత్యాగా ఆమె మానసిక వ్యధ చెంది ఆమె ఆత్మహత్యకు గురైనటువంటి వాతావరణం వచ్చింది. దీని మీద పోలీసులు దర్యాప్తు చేస్తూ ఉన్నారు. అంటే ఇక్కడ ప్రత్యేకించి ఏంటంటే ఆమె గిరిజనుల బాలిక. ఇక్కడ కాకినాడలో గిరిజనులు ఇక్కడ ఏకలవ్యుడి విగ్రహం దగ్గర మన గిరిజనులు ఉన్నారు. ఈ బాధని వాళ్ళు పంచుకుంటున్నారు. ఎందుకంటే ఒక చక్కటి మార్కులు వచ్చినటువంటి అమ్మాయి కాలం చెందిందంటే చాలా బాధపడతా ఉన్నారు. మరి ఇలాగా ఆత్మహత్యలతోటి సాధించేది ఏమీ ఉండదు. దయచేసి పిల్లల కోసం తల్లిదండ్రులు వాళ్ళు కూడా పిల్లల యొక్క ఆలోచనని వాళ్ళ యొక్క మనస్తత్వం ప్రకారంగా వారు కూడా గుర్తెరిగి ప్రవర్తించే వాతావరణంలో ఉంటే రేపటి పౌరులుగా వారు ఎదిగేటువంటి అవకాశం ఉంటుంది. ఆమెకు ఈ కొవ్వొత్తులతో నివాళి అర్పించడం జరుగుతుంది.